హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నమస్కారం. జీటీవీ ప్రేక్షకులకు వికారినామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలు ఘనంగా జరుపుకున్న ఉగాది పండుగ ఉత్సవాలు, వివిధ రంగాల్లో నిష్ణాతులకు ఉగాది పురస్కారాలు. సంక్షేమానికి పెద్దపీట వేసింది టీడీపీనేనన్న ఆలపాటి. జోరుగా సాగిన ఎన్నికల ప్రచారం. ఘనంగా జరిగిన జనసేన నేత నాదెండ్ల జన్మదిన వేడుకలు, శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీపడ్డ జనసైన్యం. తెనాలిలో పవన్ కళ్యాణ్ ప్రచారం, అప్పటికప్పుడే తరలివచ్చిన జనసేన కెరటం బహిరంగ సభకు హాజరు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. నందివెలుగు నుండి రోడ్ షో ద్వారా తెనాలి చేరుకున్న ఆయన మార్కెట్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చేత 50 కిలోల భారీ కేకును పవన్ కళ్యాణ్ కట్ చేయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటనకు అభిమానులు పోటెత్తారు. శుక్రవారం తెనాలి బహిరంగ సభకు పవన్ కళ్యాణ్ హాజరు కావాలని ఉండగా ఆయన అనారోగ్యానికి గురవడంతో కార్యక్రమాన్ని రద్దు చేశారు. అయితే శనివారం సాయంత్రం పవన్ కళ్యాణ్ తెనాలి వస్తున్నట్లు మధ్యాహ్నం పార్టీ శ్రేణులు ప్రకటించారు. అప్పటికప్పుడు కార్యక్రమాన్ని ఖరారు చేసిన కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. సాయంత్రం నందివెలుగు వద్ద పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుండి భారీ ర్యాలీగా తెనాలి చేరుకున్న పవన్ కళ్యాణ్ మార్కెట్ సెంటర్లో బహిరంగ సభలో పాల్గొన్నారు. నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు సందర్భంగా భారీ కేకును కట్ చేయించారు. మనోహర్కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలను పవన్ తెలియజేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. రాష్ట్రంలో మార్పు కోసం జనసేన ప్రయత్నిస్తోందని అన్నారు. అవినీతి రహిత పాలన కోసం జనసేనకు మద్దతు తెలపాలని కోరారు. తెనాలిని నాదెండ్ల మనోహర్ ఒక్కరే అభివృద్ధి చేయగలడని తెలియజేశారు. నిజాయితీ పరుడైన నాదెండ్లను గెలిపించాలని కోరారు. రాజకీయాల్లో ఉంటూ ప్రజలందరికీ సేవలు చేస్తూ ఏ అభివృద్ధి అయితే ప్రజలకి అందకుండా వెళ్ళిపోయిందో ఆ అభివృద్ధిని మీ అనుభవం ద్వారా, మీ పాలన ద్వారా మరింత ప్రజలకు చేరువవ్వాలని పుట్టినరోజు మీరు 100 అందరికీ సేవలు చేసుకోవాలి, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఒక సోదరుడిగా కోరుకుంటున్నాం. ఆయన పుట్టినరోజున అన్నయ్య చిరంజీవి గారితో చూడండి, ఎవరైనా సరే కుటుంబం ఎవరు విభేదించారు, గొడవలు ఉన్నాయి, ఇంకోటి ఉంటాయి, కానీ కుటుంబంతో రాజకీయ నాయకుల కుటుంబాలు ప్రత్యేకించి విభేదాలు తక్కువ సర్దుకుపోతారు. కానీ నేను చాలా ప్రేమగా చూసి అన్నయ్యని వదిలిని కాదని, వారు కాంగ్రెస్లో ఉంటే అప్పటికి ప్రజారాజ్యం పార్టీ పరిస్థితుల్ని ముందుకు తీసుకెళ్ళలేక మిగతా వాళ్ళందరూ సహకరించగా దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత అవన్నీ కాదని 2014లో నేను బలమైన నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు ఇంట్లో ఖచ్చితంగా ఎదురెళ్ళాను. నేను అన్నయ్య గారిని బాధ పెట్టాను. కానీ నేను ఎందుకు నిలబడ్డానంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అని కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ బాగా చేస్తున్న ఒక నమ్మకంతో నాదెండ్ల మనోహర్ గారు జనసేనలోకి వస్తాననుకున్నప్పుడు ముందు నేనంటే చాలా మందికి ఇష్టం, నాయకులు చాలా మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. వాళ్ళెవ్వరు కూడా నా మీద సంపూర్ణ విశ్వాసం లేదు. చాలా కొద్దిమందికి, అందరూ కాదు, కొద్దిమందికి ఒకవైపు నమ్మకం, ఇంకోవైపు అపనమ్మకం. అసలు నిలబడతారా లేదా? ప్రతిసారి నేను నా సొంత వాళ్ళ దగ్గరే, నాకు అండగా ఉన్నానని చెప్పిన వాళ్ళ దగ్గరే శిల పరీక్ష ఎదుర్కోవాలి, నిలబడతాడా లేదా అని. నన్ను ఒక్కరోజు కూడా 1.5 సంవత్సరం నాతోటి బలంగా
సూచనలు ఇస్తూ ఒక పెద్దగా ఉండి ఇప్పుడు అన్న చిరంజీవి గారు నా పక్కన లేరమ్మా, కానీ అన్న చిరంజీవి గారు నాకు నాగమ్మ నేను మీకు ఈ రోజున నేను కోరుకుంటున్న మార్పు ఏంటంటే ఎంతసేపు పేపర్ల మీద ఉండే ప్రతిపాదనలు కాదు, అలాగే మన తెనాలికి అద్భుతమైన నగరం కరెక్ట్గా 20 నిమిషాల నుంచి వచ్చేయచ్చు మన విజయవాడ నుంచి. మన తెనాలిని అద్భుతమైన విశాలమైన రోడ్లతోటి ఆల్రెడీ మనోహర్ గారు చాలా బలంగా చేశారు. మన రోడ్లని మన మౌలిక సదుపాయాలు చాలా బలంగా చేసిన వ్యక్తి, నిర్మించిన వ్యక్తి. ఆయన ఆధ్వర్యం ఒకసారి తెనాలి నియోజకవర్గం మన జనసేనకు వచ్చి మన ప్రభుత్వం కానీ రాగలిగితే ఇక్కడికి మీ అందరి ఆశీస్సుల వలన తెనాలి అద్భుతమైన నగరం కింద తీర్చిదిద్దే బాధ్యత మేమందరం తీసుకున్నాం. ఓకే, మన బడ్జెట్లో మేమనుకుంది సంవత్సరానికి 5,000 కోట్లు పెట్టుబడి పెట్టగలిగితే ముందు మనం ఎక్కడి నుంచి అయితే మొదలు స్టార్ట్ అవుతున్నాం గోదావరి జిల్లాల నుంచి మన తెనాలి దాకా ఇక్కడికి ఎందుకు చేసుకుంటూ వెళ్ళిపోతే చక్కగా రవాణా సౌకర్యాలు కానీ, అంటే నేను చిన్న టౌన్స్లో పెరిగిన వాడు 4 గోడల మధ్య ఉండి బయటికి వెళ్దామంటే ఎక్కడ బయటికి వెళ్ళాలో తెలుగు పార్కులు ఉండవు, పబ్లిక్ స్పేసెస్ ఉండవు, మళ్ళీ వచ్చి మార్కెట్లోకి రావాలి. మేము ఊహిస్తుంది మనోహర్ గారు కానీ మేము కానీ మేము ఊహిస్తుంది మేము నిర్ణయించుకుంది ఇళ్లలో ముగ్గిపోతా ఉన్నాం, మన ఆడపడుచులు ఇళ్లలో ముగ్గిపోతా ఉంటారు, గుడి గోపురాలు తిరుగుతాం తప్ప బయటికి వెళ్ళి. తెనాలిలో శ్రీ వికారినామ సంవత్సరపు ఉగాది సంబరాలు అంబరాన్నంటాయి. అభ్యుదయ కళా సమితి, బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ నేతృత్వంలో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగాయి. తెలుగువారి తొలి తెలుగు పండుగ ఉగాది పండుగను తెనాలిలో ఘనంగా నిర్వహించారు. రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో తొలుత సాంప్రదాయ సంగీతం, నాదస్వర సంగీతంను షేక్ వెంకటేశ్వర సాహెబ్ మస్తాన్బీ దంపతులు ఆలపించారు. తదనంతరం బ్రహ్మశ్రీ ములుకుట్ల బ్రహ్మానంద శాస్త్రి శ్రీ వికారినామ సంవత్సర ఫలితాలను తెలియజేసే పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఏపీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ప్రియదర్శిని కళాశాల ప్రిన్సిపల్ చింతల శ్రీనివాసరావు, అభ్యుదయ కళా సమితి ప్రధాన కార్యదర్శి పాటిబండ్ల శ్రీనివాసరావు, జెడ్పీటీసీ అన్నావతుని జయలక్ష్మిలు పాల్గొన్నారు. తదుపరి పంచాంగ శ్రవణం చేసిన బ్రహ్మానంద శాస్త్రిని ఎమ్మెల్యే సత్కరించి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. అంటే ఇప్పుడు ధ్వజారోహణం అనేటువంటిది మన ప్రాంతంలో లేదు, కానీ పండుగకు ఇంటికి మామిడి తోరణాలు కట్టుకోవడం అనేటువంటిది మనం ఆచారంగా పాటిస్తున్నాం. అలాగే తైలాభ్యంగం, నువ్వుల నూనెతో తలంటుకొని ఉగాది పండుగ నాడు తప్పక తలస్నానం చేయాలి అని మనకు శాస్త్రం చెప్తూ ఉన్నది. అలాగే నవ వస్త్రాభరణ ధారణం, క్షత్ర చామరాది స్వీకారం, పండుగ నాడు తలంటి పోసుకొని పూర్వయామంలోనే నింబ కుసుమ భక్షణం, ఆ ఉగాది వేప పూత ప్రసాదాన్ని పూర్వయామంలోనే అంటే మధ్యాహ్నం 12 గంటల లోపునే ఆ ప్రసాదం స్వీకరించాలి, కానీ తర్వాత ఆ ఉగాది ప్రసాదాన్ని స్వీకరించడానికి అవకాశం లేదు. అలా స్వీకరించి నూతన వస్త్రధారణం, అలాగే ఛత్రము చామరము. ఎందుకంటే ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ వర్తమాన కాల భవిష్యత్తును తెలిపేదే పంచాంగమని చెప్పారు. తెలుగువారి నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆకాంక్షను వ్యక్తం చేశారు. సందర్భంలో మనందరం కూడా ఉగాది పచ్చడిని ఒక గొప్ప భావంతో మనం స్వీకరిస్తాం. జీవితంలో ఒడిదుడుకుల్లాగా కష్టసుఖాలని దాన్ని పోల్చుకుంటూ తీపి పులుపులు చేదుని అన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ జీవితం సుఖ సంతోషాలతో నడవాలని చెప్పి ఈ తెలుగు పండగ మనందరికీ కూడా వెలుగునివ్వాలని ఈరోజు పంచాంగ శ్రవణం అనేది మనందరికీ ఆ భగవంతుడు దివ్య దృష్టినిచ్చినట్టు పంచాంగం ద్వారా జీవితానికి ఒక స్ఫూర్తిని. తదనంతరం వివిధ రంగాలలో నిష్ణాతులైన ఏ అప్పలనాయుడు, డివి మురళీకాంత్, డాక్టర్ డి జీవనలత, కెఎస్ గణేష్ నాడార్, ఈమని శివనాగిరెడ్డి, డి సోమసుందర్, ఆరాధ్యల వెంకటేశ్వరరావు, షేక్ ఖలీల్, మొవ్వా సత్యనారాయణ, కొండపి వసుంధర,
పి ఆదిలక్ష్మి, కాటూరి వెంకటేశ్వరరావు, వెంకటేశ్వర సాహెబ్, మస్తాన్ బి, హకీం జానీ, బెల్లంకొండ వెంకట్, సిబి రమణలకు ఉగాది పురస్కారాలు అందజేశారు. కార్యక్రమాన్ని చందు సుబ్బారావు, బుల్లుముంద కృష్ణ, గోగినేని కేశవరావు, మార్కండేయులు తదితరులు పర్యవేక్షించారు. కార్యక్రమాన్ని పురస్కరించుకుని జరిగిన సంగీత నృత్యాలు ఆహుతుల్ని అలరించాయి. రాష్ట్రంలో సంక్షేమానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమని ఆ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. టీడీపీ పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని 26, 27 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారాన్ని శనివారం నిర్వహించారు. చెంచుపేట కైలాష్ భవన్ రోడ్డు వద్ద నుండి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల ప్రజలను కలిసిన ఆలపాటి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. స్థానిక మహిళలు ఆలపాటికి ఘనంగా స్వాగతం పలికి హారతులు ఇచ్చారు. ఎన్నికల ప్రచార రథంతో పాటు పాదయాత్రగా ప్రజల వద్దకు వెళ్లిన ఆయన సైకిల్ గుర్తుకు ఓటు వేసి మరోసారి తమను ఆశీర్వదించాలని కోరారు. ఆలపాటి మాట్లాడుతూ తమ ఎన్నికల ప్రచారానికి ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారని అన్నారు. తాము చేసిన అభివృద్ధి పనులను ప్రజలు మెచ్చుకుంటుంటే ఆనందంగా ఉందని చెప్పారు. విభజన జరిగాక లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి వనరులు సమకూర్చుకోవడంలో సఫలీకృతమయ్యామని ఆయన తెలియజేశారు. సంక్షేమానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం తమదని అన్నారు. ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, టీడీపీ విజయం తమ విజయంగా ప్రజలు భావిస్తున్నారని ఆలపాటి తెలియజేశారు. ప్రచారంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వార్డుల పర్యటన సందర్భంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి అనేక మంది నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్స్ వీళ్ళందరికీ కూడా అపూర్వ స్వాగతం పలికినటువంటి ఈ వార్డు ప్రజలకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈనాడు చాలా సంతోషంగా ఉంది. మేము చేసిన పని కన్నా కూడా ఫలితం ఎక్కువగా ఉంది. మేము చేసిన ఆలోచన కన్నా కూడా ఈ రోజున ప్రజల్లో దాన్ని నిండుగా ఆశీర్వదించడం ఈనాడు మేము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే విభజన జరిగిన తర్వాత లోటుతో ఉన్న ఈ రాష్ట్రంలో వనరులను సమకూర్చుకోవడంలో సఫలీకృతం అయ్యామనే భావన ప్రజలకు ఉంది. అదేవిధంగా సంక్షేమానికి పెద్దపీట వేసి పేదవాళ్ళని ఆదుకున్నామనే తృప్తి ప్రజలకు ఉంది. అదే తృప్తితో, అదే ఆదరణతో, అదే సంతోషంతో ఈనాడు మమ్మల్ని అందరినీ కూడా. శాసనసభ మాజీ స్పీకర్ జనసేన పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అభిమానుల సమక్షంలో భారీ పుట్టినరోజు కేకుని మనోహర్ కట్ చేశారు. గజమాలతో మనోహర్ను సత్కరించిన అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కొత్తపేటలోని నాదెండ్ల మనోహర్ కార్యాలయంలో ఆయన పుట్టినరోజు వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే పెద్ద సంఖ్యలో అభిమానులు మనోహర్ కార్యాలయానికి చేరుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీ పడ్డారు. అభిమానుల సమక్షంలో ఆయన భారీ పుట్టినరోజు కేకులను కట్ చేశారు. అభిమానులు, కార్యకర్తలు మనోహర్ను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు సందర్భంగా నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. విలువల రమేష్, పిరాటి శ్రీను, షేక్ భాషా, సిద్దెల చంద్రబోస్, కోపెల్ల నాగరాజు, కె నాని, జి గోపి, పులవర్తి సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వృద్ధులకి అన్నదాన కార్యక్రమం చేయడం సంతోషంగా భావిస్తున్నాం. ఈ విధంగా జనసేన కార్యకర్తలు కూడా ఎప్పుడు ఎలాంటి కార్యక్రమాలకి సేవా కార్యక్రమాలతో చేయాలన్న ఆలోచనతో చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. హనుమాన్ చౌక్లోని శ్రీ సీతారామ మందిరంలో శ్రీరామనవమి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నవమి ఉత్సవాల సందర్భంగా ఆలయం వద్ద చలువ పందిళ్లతో ముస్తాబు చేశారు. తొలి రోజు కలశ స్థాపన, అంకురార్పణ ఉత్సవాలు జరిపారు. స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. బోసురడ్లోని హనుమాన్ చౌక్ శ్రీ సీతారామ మందిరంలో వసంత నవరాత్రి మహోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం నుండి 19వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా
తొలి రోజు విశేష పూజలు జరిపారు. ఆలయం వద్ద ప్రధాన రహదారిపై చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. శ్రీ సీతారామ మందిర నిర్వహణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉగాది సందర్భంగా బ్రహ్మశ్రీ భువనగిరి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రిచే పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఆలయ పాలకవర్గ కార్యదర్శి కల్లూరు వెంకట సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ 87వ వార్షిక వసంత నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఆలయం వద్ద ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. భద్రాచలం తరువాత ప్రసిద్ధమైన ప్రదేశం మన తెనాలి. చిట్టాంజనేయ స్వామి గుడి సమీపంలో సీతారామ మందిరంలో 87వ వసంత నవరాత్రి మహోత్సవాలు జరుపుకుంటున్నాం. ప్రతిరోజు ఈ రోజున ఇక్కడ అంకురార్పణతో ఈ కార్యక్రమం ప్రారంభమై స్వామివారి పవళింపు సేవ, ఊరేగింపుతో అన్నదాన కార్యక్రమంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. తిరుమల కొండ మీద కనుక ఎలాగైతే ఉచిత ప్రసాదం లడ్డు ఇస్తున్నారో సుమారు 20 సంవత్సరాల క్రితం ఇక్కడ భక్తుల సహాయ సహకారములతో ఉచిత లడ్డు పథకం కూడా ప్రారంభించి వచ్చిన ప్రతి ఒక్కరికి కళ్యాణం రోజున స్వామివారికి నివేదించిన ఆ లడ్డూని, ఈ ముత్యాలని ప్రసాదంగా ఇస్తూ అందరూ తరించాలనే సదుద్దేశంతో లోక కళ్యాణార్థం ఈ పవిత్రమైన యజ్ఞం 87వ సంవత్సరం జరుపుకుంటున్నాం. 50 మంది ఈ కార్యక్రమానికి విచ్చేసి సీతారాముల వారి దివ్యానుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా శ్రీ వికారినామ ఉగాది పండుగ సందర్భంగా పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయాన్నే ఆలయాలకు చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాలలో ఉగాది పచ్చడి ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. దేశానికి దిశ దశ నిర్దేశం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఆ పార్టీ అభ్యర్థి పాటిబండ రామకృష్ణ అన్నారు. బీజేపీ 39వ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ప్రధానిగా దేశానికి మోడీ నాయకత్వం మరోసారి అవసరమని ఆయన పేర్కొన్నారు. కొత్తపేటలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ 39వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ భారతదేశ రాజకీయ రంగాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ దేశానికి దిశ దశ నిర్దేశం చేస్తున్న పార్టీ బీజేపీ అని అన్నారు. మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతోందని అన్నారు. ఎన్నికల్లో ప్రజలంతా మోడీ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి గొప్ప వ్యక్తులందరూ కలిసి స్థాపించింది పార్టీని. నిరంతరం రాజకీయాలు కాకుండా దేశ సేవ, దేశభక్తితో కూడిన ఒక పార్టీ ఉండాలని ఆ రోజున ఈ పార్టీని స్థాపించారు. ఆ రోజు నుంచి దినదిన ప్రవర్తమానం అవుతూ ప్రజల మన్ననలు పొందుతూ 2 సీట్ల నుంచి ఈ రోజున సంపూర్ణ మెజారిటీతో కేంద్రంలో అధికారం ఏర్పరిచే స్థాయికి ఎదిగింది పార్టీ. అదేవిధంగా శ్రీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో, అమిత్ షా గారి అధ్యక్షతన ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు కలిగిన పార్టీగా కూడా ఆవిర్భవించింది. ఇది నిజంగా ఎంతో గర్వకారణం. మా పార్టీ మూల సిద్ధాంతమైన అంత్యోదయ ఏదైతే ఉందో, దేశంలోని చిట్ట చివరి వ్యక్తి వరకు ప్రభుత్వం యొక్క పథకాల యొక్క ఫలితం అందాలి అనే. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి అనంతాచార్యులు, కె వాసుదేవనాయుడు, కె యోగానంద కిషోర్, మందా జనార్దన్, గాలి సూర్యనారాయణ, మంచాల రత్నరాజు, మండ్రు రమేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలు ఘనంగా జరుపుకున్న ఉగాది పండుగ ఉత్సవాలు, వివిధ రంగాల్లో నిష్ణాతులకు ఉగాది పురస్కారాలు. సంక్షేమానికి పెద్దపీట వేసింది టీడీపీనేనన్న ఆలపాటి. జోరుగా సాగిన ఎన్నికల ప్రచారం. ఘనంగా జరిగిన జనసేన నేత నాదెండ్ల జన్మదిన వేడుకలు. శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీపడ్డ జనసైన్యం. తెనాలిలో పవన్ కళ్యాణ్ ప్రచారం. అప్పటికప్పుడే తరలి వచ్చిన జనసేన కెరటం బహిరంగ సభకు హాజరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Hello busy people.
సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.